ఆన్ చేసిన. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసు క్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మరి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం, తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రాలు నాయన, వందనాలయ్యా అని ప్రభువుతో మాట్లాడదాం. థ్యాంక్ యూ జీసస్. చేతులు ఎత్తుదాం, చేతులు ఎత్తడం నేర్చుకుందాం. చేతులు ఎత్తి దేవునితో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా వందనాలు, స్తోత్రాలు 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 నాయన, మీకే స్తోత్రం. సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా ప్రభువా, మీకు అద్భుతమైన శ్రేష్టమైన బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు నాయన. ప్రభా, ఇంతవరకు ప్రభా మీ నామాన్ని కనపరిచి ఉన్నాం, మేము స్తుతించినాం ప్రభా, ఆరాధించి ఉన్నాం ప్రభా. మీరు ఆదరణకు పాత్రుడై ఉన్నారు. మీరు ప్రభా తండ్రి మా హృదయాన్ని ఎరిగిన దేవుడై ఉన్నారు ప్రభా. మీరు అన్నారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నారు అయ్యా. మీకు స్తోత్రాలు. మరి మా ఆరాధనతో కూడా ప్రభా మరి మీకే చెల్లును గాక. ప్రాముఖ్యంగా ప్రభు మీకు వాక్యం ప్రభు మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలు మానివేస్తేనే, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతము. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసురాజా, మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో ప్రభా మమ్మల్ని అందరికీ కూడా మరి ఏకముగా మీ సన్నిధిలోనికి సమకూర్చినారు. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. మరి చదవబడిన వాక్య భాగంలో దీవించండి. ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడినప్పుడే మేము బ్రతుకుతాం నాయన. ఎందుకంటే మీ మాటలో జీవం ఉన్నది ప్రభా, అదే మమ్మల్ని జీవింప చేస్తుంది కనుక ప్రభా నన్ను మీ సెలవు చాటును మరుగు చేయండి ప్రభా. మీకు ఆత్మచిత్రాన్ని అభిషేకించండి. నా స్వరము కాకుండా మీ స్వరము వినిపించండి నాయన. నన్ను మీ స్వాధీనమును ఉంచుకోండి ప్రభా. మరి మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీకు ఇష్టమైన వారిగా నిలబెట్టండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందే ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రే ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. కనుక ప్రాముఖ్యంగా మనము దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నాం కనుక, ఎందుకంటే వాక్యం మనల్ని
దేవునికి ఇష్టంగా జీవింపచేస్తుంది. కనుక వాక్యం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా వాక్యమే నడిపిస్తుంది. కనుక మరి మన హృదయాన్ని మన దేవునికి ఇచ్చేద్దాం. మన మనస్సు, మన చెవులు ప్రతి దేవునికి ఇస్తూ దేవుని వాక్యం విందాం. ఆమేన్. దేవునికి మొట్టమొదటి మహిమ కలుగును గాక. మరొకసారి మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి 10వ వచనం నుంచి నేను మీకు ఒక మంచి వర్తమానం నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. 10వ వచనంలో ఒక మాట చూడండి. ఎవరైనా చదవగలిగితే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము చేయబడును. దేవుని స్తోత్రం. ఆమేన్. నేను మీతో మాట్లాడే ఈ సబ్జెక్ట్ కూడా అదే. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము చేయబడును. దేవుని స్తోత్రం. పూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణం అంటే మీకు అర్థమైందా? అది పరిపూర్ణమైతే నిండుగా మొత్తము లైఫ్ అంతా కూడా అది పరిపూర్ణతలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి వాక్యం అనేది ఒక దినాన మనకు బయలుపరచబడుతుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనంలో ఆయన ఏమన్నాడు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును. నిరర్ధక మగును అంటే అది ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, మనం కింద కనుక చదివినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు? 11వ వచనంలో, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు, చదవండి, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తేనే. ఇది భౌతికంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధం అయింది. ఎందరో ఆమె చెప్తారు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉంటుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు పిల్లవాని వల్ల నేను ప్రవర్తించితే. మీకు అర్థమవుతుందా? ఆమేన్. చిన్న పిల్లవాళ్ళుగానే నడిచి తిని అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఎందుకంటే పూర్ణమైనది అనేది దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. పూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు, పూర్ణమైన వాక్యం అంటే మీకు తెలుసా? ఎంతమందికి అర్థమవుతా? ఎంతమంది పట్టుకుంటారు దీన్ని? దేవుని స్తోత్రం. ఇది చాలా లోతైన విషయాలు. హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్ణమైనది అంటే అది పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. గట్టిగా హల్లెలూయా. ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తారు? పరిపూర్ణమైన వాక్యం అనేది ఒక సమయంలో రావాల్సి ఉన్నది. ఆ సమయం ఎప్పుడు వచ్చి ఉన్నది, ఆ సమయం రాబోతుందా, వస్తుందా, వచ్చినదా అనేది నీకు అర్థం కావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణమైన వాక్యం అనేది బయలుపరచబడే సమయం అనేది వచ్చి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
పరిపూర్ణమైన వాక్యం అనేది బయలుపరచబడిందా లేదా? దేవునికి స్తోత్రం. అది ఏ కాలంలో బయలుపరచబడింది? అది ఆఖరి కాలంలో బయలుపరచబడిందా లేదా? పూర్ణమైనది వచ్చినప్పుడు అపరిపూర్ణమైంది, పరిపూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. అంటే ఎందుకంటే ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావు అనేది ఇక్కడ మనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆఖరి కాలంలోనే పరిపూర్ణమైన వాక్యం బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏ కాలం, మనం మోషే కాలంలో లేము, మనం బాప్తిస్మం యోహాను కాలంలో లేము, మన నోహు కాలంలో, నోహు దినములో ఉండున్నట్లు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలు ఉండును అనే వాక్యం చెప్తుంది. ఆమేన్. అయితే ఈ ఆఖరి కాలంలో మాకు దేవుడు బయలుపరిచేది ఏంటంటే, ఎక్కడైతే దాచబడిందో, ఎక్కడైతే మరి మరుగు చేయబడిందో, ఎక్కడ మరుగు చేయబడినట్టు వాక్యం అయితే ఉన్నదో అదంతా కూడా పరిపూర్ణంగా ఆఖరి కాలంలో బయలుపరచబడుతుంది. అదే పూర్ణమైనది మీకు బయలుపరచబడినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. ఆమేన్. యేసు ప్రభు పుట్టిన దినాల్లో మనం జీవిస్తున్నామా? నిజమేనా? చెవులున్నాయి? హల్లెలూయ. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన జన్మించాడండి. ఆయన ఎప్పుడు జన్మించాడు? ఇవాళ కాదు కదా, మన పండుగలు చేసే సమయాలు కాదు ఇవి. నిజమేనా? వింటున్నారా? సంవత్సరము కొన్ని రోజులైతే మనకి ఏమొస్తుందండి? ఏ పండుగ వస్తుంది? గుడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుంది. మళ్ళీ డిసెంబర్లో ఏమొస్తుంది అంటే కంటిన్యూ వస్తుకుంటూ పోతూనే ఉంటాయి ఇవి. ఇది పరిపూర్ణమైంది కాదు. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా దేవుడు నీ కోసం నా కోసం జన్మించాడు. ఆయన నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. ఆయన రక్తం ఖర్చుండా లేదా? ఆయన రక్తం ద్వారానే కదా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయ. నేనైతే నమ్ముతున్నాను, పరిపూర్ణంగా సంతోషంగా నమ్ముతున్నాను. నా కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు, శిలువ పైన మరణించాడు, నా పాపములన్నీ కడిగేశాడు. ఓ, నన్ను పవిత్రునిగా చేశాడు. ఆయన నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా చేస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పవిత్రుడు చేస్తాడు. ఆయన ప్రతి ఒక్కరు పవిత్రులుగా ఉండాలి. ఎందుకు పవిత్రులుగా ఉండాలంటే ఆయన పవిత్రుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. కనుక పరిపూర్ణుడైన ఆయనే పరిపూర్ణ వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. పరిపూర్ణమైన వాక్యము ఎప్పుడైతే బయలుపరచబడిందో పరిపూర్ణము కానిది నిరర్ధకమైంది. ఆమేన్. దీనికి ఎగ్జాంపుల్గా ఆయన చెప్తున్నాడు. చూడండి, కింద ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు ఏమంటున్నాడు? నేను చిన్న పిల్లవాడనై ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వల్ల మాట్లాడి పిల్లవాని వల్ల తలంచి తిని, తర్వాత పిల్లవాని వల్ల యోచించి తిని. మనము పాలు తాగే కాలంలో లేము. పాలు ద్వారానే బతికే కాలంలో మనం లేము. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైతే చేతులు ఎత్తాలా? మీరు నిజంగా దేవునాత్మ కలిగిన వాళ్ళైతే ఆమెన్ ఇట్లా ఉండరు. ఆమెన్. 2 చేతులు ఎత్తుతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆత్మ మిమ్మల్ని పురిగలుపుతుంది ఆమెన్ చెప్పేదానికి. ఆమెన్. మీరు చేతులు ఎత్తకుండా దేవునికి స్తోత్రం చెప్తారంటే మీకు చేతులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను అందరికి దేవుడు చేతులు ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయ. హల్లెలూయ. నేను చిన్న పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని, తర్వాత పిల్లవాని వలె యోచించి తిని. ఆ ఆలోచన వేరు కదా. అర్థం కావట్లేదా? కొన్నారా మీరు? హల్లెలూయ. పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు నువ్వు అక్కడ లేవు. పిల్లవాళ్ళని యోచించే కాలం కాదు ఇది. ఇది పక్షిరాజు వలె ఎగిరే కాలం. ఇది పక్షిరాజు వలె పైకి ఎగిరే కాలం. ఏమై ఉన్నది? పాలు తాగే కాలం కాదు ఇది. చిన్న పిల్లవాని వలె యోచించే కాలం కాదు ఇది. పరిపూర్ణమైన కాలమై ఉన్నది. పరిపూర్ణమైన వాక్యంలో నువ్వు ఉండాలి. పరిపూర్ణమైన వాక్యం నీలో ఉండాలి. ఎందుకంటే ఇది ఎగిరిపోయే కాలం. ఇది కొనిపోబడే కాలం. ఇది నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయ. నేను ఎగిరిపోతాను. ఎంతమంది నమ్మకం ఉన్నది? మీ నమ్మకం పడి మీ చేతులు ఎత్తండి. హల్లెలూయ. ఓ, నేను ఎగిరిపోతాను. పక్షిరాజు వల్ల నేను పైకి ఎగిరిపోతాను. నా దేవుడు అన్నాడు. హల్లెలూయ.
యెహోవా కొరకు ఎదురు చూచువారు పిల్లవాని వలె ఉండరు, పాలు తాకుండా ఉండరు. వాళ్ళు ఏమవుతారు? పక్షిరాజు ఆహారం తింటారు. ఎందుకంటే మనం జీవించేదే పక్షిరాజు కాలమై ఉన్నది. పక్షిరాజు పైకి మాత్రమే ఎగిరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైతే నాకు చేతులు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది పక్షిరాజు కాలమై ఉన్నది. పక్షిరాజు ఆహారం దేవుడు నాకు ఇచ్చాడు. నేను పక్షిరాజు ఆహారం తినే బలం పొందుకుంటాను. ఒకప్పుడు దేవుడు నాకు పాలు తాగే సమయం ఇచ్చాడు. ఆ సమయం గతించిపోయింది. నిజమేనా? పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది ఏమైపోయింది? నిరర్ధకమైపోయింది. మీరు కేవలం పాలు తాగకుండా రోజు బతుకుతారండి కదా? ఇప్పుడు మీరు ఏం తింటారు? స్పెషల్ భోజనాలు మనకు కావాలి కదా? స్పెషల్ భోజనాలు ఏముంటుంది? విటమిన్స్ ఉంటాయి. మంచి మంచి విటమిన్స్ మనకు కావాలి. నిజమేనా? వింటున్నారా? ఆత్మీయ భోజనంలో విటమిన్స్ ఉన్నాయి. అంటే ఆ విటమిన్స్ ఏ కాలంలో వస్తాయంటే ఆఖరి కాలంలో వస్తాయి. పరిపూర్ణమైన కాలంలోనే పరిపూర్ణమైన వర్తమానం ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిపూర్ణమైన కాలంలో పరిపూర్ణమైనటువంటి వాక్యం మనకు బయలుపరచబడినప్పుడు ఇంకా మనము వేరే దాంతో ఒకవేళ మనం తింటే మనకు బలం రాదండి. బలం రాదు. అందుకనే బైబిల్ చెప్పేది ఏంది? బైబిల్లో ఉన్న విషయం ఏంది? బైబిల్ చెప్పే వాక్యం ఏంది? ఆఖరి కాలం వైపు చూడండి. ఆఖరి కాలంలో బైబిల్ దేవుడు మర్మములను విప్పేస్తున్నాడు. ఒక ప్రవక్తనిచ్చాడు, వర్తమానం ఇచ్చాడు. అది మాత్రం మీకు పరిపూర్ణమైన కాలమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడండి? చిన్న వాళ్ళ మీద యోచిస్తున్నావు. బైబిల్లో చూడండి, మనం చదువుకున్నాం. పిల్లవాడమైనప్పుడు పిల్లవాళ్ళని మాట్లాడాడు. పిల్లవాని వల్ల మాత్రమే మాట్లాడు. పిల్లవాళ్ళని తలంచావు, పిల్లవాళ్ళని యోచించుతుని. ఇప్పుడైతే చదవండి, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాళ్ళని చేష్టలను అందరూ చెప్తారా? ఇప్పుడు నేను ఏమై పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇది మనకు రోజు అంటే మన జీవితంలో వయస్సులో తేడాలు గురించి చెప్తున్నాడు. అట్లాగే ఆత్మీయంగా కూడా దీన్ని మనం ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ఇంకా ఏజ్ ఎక్కువ, ఇంకా మనం పొట్టి అంటే దాని అర్థం ఏంది? చిన్న పాలు తాగే స్టేజ్లో మనం లేము. దాని అర్థం పెద్దవాని వల్ల నేను ఏం చేయాలి? ఏ పెద్ద అంటే ఇక్కడ వాక్యములో మనం ఎదిగిన వారిగా. దేవుని స్తోత్రం. వారు ఏమై ఉన్నారు? కేవలం వాక్యంలో ఎదిగిన వారై ఉన్నారు. పెద్దవాడు అంటే సంఘంలో నేనే పెద్దవానని ఇది కాదు కావాల్సింది ఇక్కడ కదా. వినబడుతుందా? ఈ లోకంలో విషయాలు కాదు ఇవి. ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నా. నేను లోకంలో స్టేటస్లో పెద్దవానండి కాదు, డబ్బుల్లో పెద్దవానండి కాదు కదా. ఈ విషయాలు పక్కన పెడదాం. మనకు కావాల్సింది వాక్యము. ఎందుకంటే వాక్యమే మనకు జీవము. కనుక ఆత్మీయంగా నువ్వు ఎంతవరకు ఎదిగినావు కావాలి. ఆత్మీయ ఎదగాలంటే ఏం కావాలి? ఆత్మీయ భోజనం అనేది ఆ కాలానికి సంబంధించిందై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరిపూర్ణమైనటువంటిది వాక్యం వచ్చినప్పుడు మనం ఏమవుతున్నామంటే పరిపూర్ణ ఎదుగుతూ ఉంటాం. వాక్యం వచ్చిందండి. వాక్యము వచ్చినప్పుడు అదే నువ్వు తింటేగా నీకు ఎదిగేది. దాని బలం నీకు ఎట్లా తెలుస్తుంది? తిన్నప్పుడే శక్తి ఎక్కడ వస్తుంది? ఎట్లా వస్తుంది? చూస్తే వస్తుందా? తింటే వస్తుందా? మంచి విటమిన్స్ ఫుడ్ ఉన్నది ఇక్కడ. చూసి సంతోషపడు కాదు, తింటేనే బలం అనేది నీకు వస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, పరిపూర్ణతలోనికి ప్రతి ఒక్కరు రావలసిన సమయం ఇది. ఎందుకు పరిపూర్ణతలోకి రావాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడంటే పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడై ఉన్నప్పుడు మరి మనమేమై ఉండాలి? మనం కూడా పరిపూర్ణులమై ఉండాలి కదా. దేవా స్తోత్రం ప్రభువా. అవి ఇట్లా చెప్పుకునే జీవితం కాదు ఇది.
నేను ఎప్పటికీ ప్రార్థన చేసుకుంటానండి, దేవా స్తోత్రం స్తోత్రం అని. నువ్వు ప్రార్థన ఇక్కడ అది కాదు కావాల్సింది, వాక్యం నీకు కావాలా. నిజమేనా? బైబిల్లో దేవుడు ఏమి చెప్తున్నాడో అది నీకు కావాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన కావాలి, నిరంతర ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. ఆమేన్. ప్రార్థన ఉండాలి, తర్వాత దేవుని వాక్యం కావాలి. దేవునితో నువ్వు మాట్లాడమే ప్రార్థన అయి ఉన్నది. దేవుడు నీతో మాట్లాడేదే దేవుని వాక్యమై ఉన్నది. అది ఏ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన గడియ సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే పరిపూర్ణతలకు నువ్వు వస్తున్నావు అంటే నువ్వు ఎదిగిన వాడిగా, ఎదిగిన దానిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. నిజమేనా? అర్థమవుతుందా? అవునండి. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎదిగేదానికే ప్రతిదీ మనం చూస్తాం కదా. ఏది అనగా ఎదుగుతున్నదా లేదా, పెరుగుతున్నారా లేదా. మామూలుగా మీరు చూడండి, పిల్లలు వాళ్ళు అంటే మామూలుగా పిల్లలు జన్మించిన తర్వాత అసలే పెరుగుతున్నాడు. ఏజ్ అంటే పిల్లవాడు పాపను బాబు పెరుగుతలేడంటే అట్టనే పొట్టిగా ఉన్నాడు అంటారు కదా. దాన్ని ఏమంటారు? మరుగుజ్ అంటారు. ఎస్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతలేదు అని మనం అనుకుంటాం. ఇది భౌతికంగా కదా. మరి ఆత్మీయ విషయాలు మనం ఆలోచించినట్లయితే మనము ఇంకా మరుగుజ్గా ఉండొద్దు. మరో మాటలు దేవునికి స్తోత్రం చెప్తారా? చేతులు ఉంటాయి, హల్లెలూయా. తలకాయలు ఉన్నాయి, ఓకే. తలకాయలు కాదు, తలకాయలు దేవునికి అవసరం లేదు. దేవుడు తలకాయని దేవుడు హృదయాన్ని వాడుకుంటాడు. ఆమె చెప్తారా? తలకాయని వాడుకునేవాడు సాతానుడే, కానీ హృదయాన్ని వాడుకునేది దేవుడు. దేవుడు నివసించేది హృదయంలో. కనుక చూడండి, గమనించండి. అందుకనే హృదయంలో దేవుడు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే హృదయపూర్తిగా స్తోత్రం చెప్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పరిపూర్ణతలోనికి నువ్వు వచ్చినప్పుడు చిన్న పిల్లల క్రియలు నువ్వు చేయవు కదా. నీ మాట తీరు వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రవర్తన తీరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎదిగినావు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎదిగిన వాని జీవితం వేరుగా ఉంటుంది. నిజమేనా? అవునండి. ఆత్మ ఎదిగిన వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది. మీరు చూడండి, చిన్న బాలుని ఇక్కడ మనం పెట్టి నేను నిలబడాను అనుకోండి, మరి తేడా ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? అర్థమవుతుందా? ఈ డిఫరెన్స్ మీరు చూడండి. అట్లాగే దీన్ని మనం ఆత్మీయంగా ఆలోచించినట్లయితే మనం బాలుని కాలేము, ఇప్పుడు చిన్న పిల్లవాని కాలేము. చిన్నపిల్ల చేసే జీవితం కాదు ఇది కదా. నిజమేనా? మంచి బలమైన ఫుడ్ తినే సమయం ఇది, బలమైన ఆహారం తినే సమయం ఇది. బలమైన ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. పరిపూర్ణంగా నువ్వు నిలబడే సమయం ఇది, పరిపూర్ణ బలం పొందుకునే సమయం ఇది. అందుకని బైబిల్ ఒక మాట మీకు తెలుసా? మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఎట్లా చేయమన్నాడు ఆయన? పూర్ణ హృదయముతో. పూర్ణం అంటే మీకు అర్థమైందా? పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా దేవునితో మాట్లాడండి. ఆమేన్. సగం హృదయం కాదు, చిన్నగా ప్రార్థన చేద్దామనే ఉద్దేశం కాదు. ఆ ప్రార్థన ఎట్లా రావాలి? దేవునితో హృదయం నుంచి రావాలి. చూడండి, ఎవరో ప్రార్థన చేయమన్నారు, నువ్వు ప్రార్థన చేసుడు కాదు. ఎవరో పాట పాడమన్నారు, నన్ను పాట పాడుడు కాదు. ఏది చేసినది నీవు మనస్ఫూర్తిగా రావాలా, హృదయంలో నుంచి రావాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాటలు పాడాలి. ఓ దేవునితో ఏకం కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణతలోనికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావో ఆత్మీయంగా పాడతావు. ఆమేన్. దేవునిలో ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, ఎదుగుతావో, ఆత్మీయంగా ప్రార్థన చేస్తావు, ఆత్మీయంగా పాటలు పాడతావు, ఆత్మీయంగా జీవిస్తావు, ఆత్మ చేత నడిపించబడతావు. ఎప్పుడు? పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు, పరిపూర్ణత వాక్యాన్ని పొందుకున్నప్పుడు. నిజమేనా? హల్లెలూయా. నువ్వు ఇంకా సరిగా నడవట్లేదంటే, జీవించట్లేదంటే అర్థమైంది, నువ్వు ఇంకా పిల్లవానిగా ఉండి పిల్ల చేష్టలు చేస్తున్నావు. ఇవి సరిపోవు. ఇప్పుడు సరిపోవవి. ప్రార్థనకు వస్తున్నాను పోతున్నానంటే అది ఏ చేష్టలు అవి? నువ్వు రావడం వలన నువ్వు ఎదిగేది కాదు, అది వాక్యం తింటనే ఎదుగుతావు. నిజమేనా?
నేను వస్తున్నాను పోతున్నాను కాదు. ఇది ఎదిగే సమయం కాదు. అది ఎదిగే విషయాలు కాదు. అది వాక్యం విన్నప్పుడు నీ లోపల తప్పకుండా మార్పు రావాలి. ఎందుకంటే నువ్వు మారలేవు. నేను మార్చేది వాక్యము. వాక్యమే బలం. నిజమేనా? వాక్యమే బలము, వాక్యమే శక్తి, వాక్యమే నిజమైన మార్గంలో నడిపించేది. ఆమేన్. ఈ కాలం ఎటుందంటే ప్రియులారా, పరిపూర్ణమైనటువంటి వాక్యము పొందుకున్న వాళ్ళు పరిపూర్ణమైన వధువుగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన వధువులోకి నువ్వు రావాలంటే పరిపూర్ణమైన వాక్యమును పొందుకోవాలి కదా. నిరర్ధకమైంది కాదు, పరిపూర్ణమైన వాక్యం నీకు రావాలా. అటువంటి సమయం ఇది. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఇప్పుడు నువ్వు సిద్ధపడాలనుకుంటున్నావు, దేవుని కోసం జీవించాలనుకుంటున్నావు. ఎట్లా ఆలోచన వస్తుంది తెలుసా? ఎట్లా వస్తుంది? ఏజ్ని బట్టి నీకు ఆలోచన వస్తుంది. ఇక్కడ బైబిల్లో చూడండి, ఎట్లా ఆలోచిస్తాడని అక్కడ ఉంది. పిల్లవాని వల్ల ఉన్నప్పుడు ఏ ఆలోచన? పిల్లవాని వల్ల యోచించి తిని ఆలోచన అట్లనే వస్తాయి. ఏజ్ని బట్టి ఆలోచనలు వస్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏజ్ని బట్టి ఆలోచనలు వస్తాయి. అయితే మన ఏజ్ అంటే ఇక్కడ ఏంటిది? ఆత్మీయంగా చివరి కాలం ఇది. ఏజీ అవే కదా ఏజెస్. 7 సంఘకాలాలు, 1, 2, 3, 4, 5, 6, 7వ కాలమే కదా ఇది. 7వ కాలం ముగింపే కదా, ఆఖరి కాలమే కదా, ఆఖరి వయసు ఇది, ఆఖరి ఏజ్ ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన వాక్యం ఇచ్చాడు. మామూలు వాక్యం కాదు. బైబిల్లో ప్రతి దాచబడిన వాక్యం అంతా కూడా ఈ కాలంలో ఎవరికి ఇచ్చారంటే పరిపూర్ణంగా ఎదిగే వధువుకే ఇచ్చాడు. నీకు తెలుసా? ఎవరు ఎదుగుతారో దేవుని తెలుసు, ఎవరు తింటారో ఆయనకు తెలుసు, ఎవరు ఆకలి కలిగి ఉన్నారో సంగతి ఆయనకు తెలుసు. ఆకలి ఎవరైతే కొని ఉన్నారో, ఆకలి కలిగిన వారుగా ఉన్నారో వారికి మాత్రమే ఆహారం ఇస్తున్నాడు ఆయన. ఆకలిని వారికి ఆహారం అవసరం లేదు కదా, అంతేనా? ఆకలిని వాడికి మంచి విటమిన్స్ తెచ్చినా కానీ పక్కన పెడతాడు, మంచి ఫుడ్ తెచ్చినా కానీ పక్కన పెడతాడు. ఎందుకంటే అసలు ఆకలి లేదు. నాకు పరలోకం కావాలి అనే ధ్యాస కావాలా, మనకి దేవునితో ఉండాలని ధ్యాస కావాలా కదా. ఈరోజు నేను బైబిల్ చదవలేకపోయాను అనే ధ్యాస నీకు రావాలా. నేను చదివినానా లేదా? ఎంతమంది ఆలోచించారు? ఎంతమంది ఆలోచించారు నేను బైబిల్ చదివినానా లేదా అని? ఎంతమంది చదువుతున్నారు? ప్రతిదినం దేవుని వాక్యం చదవాలా. ప్రతిదినం భోజనం చేస్తున్నావు, ఓకే, కానీ ప్రతిదినం దేవుని వాక్యం అనేది ఈ భోజనం కంటే నిజమైన గొప్ప భోజనం. అది ఆత్మీయ భోజనమై ఉన్నది. అది నిన్ను సిద్ధపరిచే భోజనం. అది జీవమైన దేవుని వాక్యమై ఉన్నది. అది నిన్ను సిద్ధపరుస్తుంది. ఎందుకంటే దేవునితో నువ్వు ఉండేదానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం దేవునికి ఇచ్చినప్పుడు పరిపూర్ణమైన వధువుగా నువ్వు సిద్ధపడతావు. నిజమేనా? అవునండి. పరిపూర్ణమైన వాక్యం పొందుకున్న వాళ్ళు సగం జీవిస్తారు. ఒప్పుకుంటారా? దేవుని స్తోత్రం. ఎప్పుడు సగం వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు తిన్నదే పరిపూర్ణ వాక్యం. వాళ్ళు పరిపూర్ణంగా దేవుని కోసం జీవిస్తారు, దేవుని కలిగి జీవిస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, అందుకనే దేవుడు ఈ గడియలో నీకు ఇచ్చేది ఏంటంటే ఒక సిద్ధపాటు, ఒక ఎత్తబాటు. దేవుని స్తోత్రం. దానికోసం ఆయన ఏం చేస్తున్నాడు? పరిపూర్ణమైన వాక్యమును పొందుకుంటేనే కానీ ఆ స్థితిలోనికి నువ్వు రావు, ఆ విశ్వాసంలోనికి నువ్వు రావు. హల్లెలూయా. అది నువ్వు పొందుకోవలసిన దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఈ పరిపూర్ణమైన వాక్యమును గమనించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరంటే, వారు జగత్తుకి పునాది లేకముందే ఎవరికి ఆయన అప్పుడే
వాళ్ళు వాక్యం పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని చిత్తంలో జగత్తు పునాది లేకముందు ఎవరైతే ఈ వాక్యం కలిగి ఉన్నారో వారు ఇప్పుడు ఈ వాక్యం కలిగి ఉంటారు. మీకు తెలుసా, అన్నీ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందే పొందుకున్నారు. నమ్ముతున్నారా? అక్కడ ఏమైతే వారు పొందుకున్నారో ఇక్కడ అదే జీవిస్తారు వాళ్ళు. నమ్ముతున్నారా? అవునండి. పాట మనం పాడతాం, ఒక పాట పాడతా గుర్తుందా మీకు? నిద్రించే పాట ఉంది కదా, నిజమేనా? అంటే అర్థమైంది పిల్లలు, ఎప్పుడూ నువ్వు దేవుని నిర్ణయంలో ఉన్నావు ఆల్రెడీ కదా. రోమపత్రికలు అన్నమాట చెప్తాడు, మనం ఆయన నిర్ణయంలో ఎప్పుడు ఉన్నా. దేవుని స్తోత్రం. ఎందుకోసం దేవుని నిర్ణయించుకున్నాడు? ఈ గడియలోనూ పరిపూర్ణమైన వాక్యం పొందుకొని పరిపూర్ణంగా జీవించేదానికే దేవుడు నేను ఎన్నుకున్నాడు. అందుకే నువ్వు నిర్ణయించబడ్డావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన వాక్యము దేవుడు పంపించాడా లేదా? ప్రకటన 10:10లో ఏముంది? బలిష్ఠుడైన దూతగా ఆయన చేతిలో మూయబడిన పుస్తకం కాదు కానీ విప్పబడిన పుస్తకం ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? ఇట్లా కాదండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతిలో ఏముంది? విప్పబడిన పుస్తకం అన్నది. ఆ విప్పబడిన పుస్తకంలో ఏముంది? పరిపూర్ణమైన వాక్యం ఉన్నది. అవునండి. ఆ విప్పబడిన పుస్తకంలోనే పరిపూర్ణమైన బయలుపాట తీసుకొని వచ్చే వాక్యం ఉంది. ఆ విప్పబడిన పుస్తకంలోనే ఎత్తబడే స్థితి తీసుకొచ్చే విశ్వాసం మనం పొందుకునేది అందులోనే దాచబడి ఉన్నది. కానీ అది దాచబడి లేదు, అది విప్పబడి ఉన్నది. అవునండి కదా. మీకు తెలుసు కదా, ప్రకటన 5లో ఏముంది? అక్కడ యోహాను చూస్తున్నాడు. ఆ పుస్తకము, ఆ గ్రంథము విప్పబడేదానికి ఎవరు కూడా లేరు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? దేవుని స్తోత్రం. ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. మీరు 2 చేతులు చూడాలి. దేవుని స్తోత్రం. ఆ విప్పబడిన పుస్తకము అక్కడ గొర్రెపిల్ల ద్వారా విప్పబడింది. అదే పుస్తకము బలిష్ఠుడైన దూతగా ఆయన తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అది పరిపూర్ణమైన స్థితిలో తీసుకొచ్చేది. అది పరిపూర్ణ వాక్యము ఆ పుస్తకంలోనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరిపూర్ణమైన వాక్యము ఎవరి ద్వారా బయలుపరుస్తున్నాడు? ఆయన ప్రకటన 10:1 ఆయన వస్తున్నాడు. ప్రకటన 10:7 ద్వారా అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రకటన 10:7లో ఉన్నది ఎవరు? ప్రకటన 10:7లో ఉన్నది 7వ దూత కదా. ఆమేన్. ప్రకటన 10:1లో ఉన్నది మాత్రం బలిష్ఠుడైన దూత. ఆ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. చూడండి, అక్కడ విప్పింది ఎవరు? అక్కడ విప్పింది క్రీస్తు కాదా? మరి బలిష్ఠుడైన దూతగా వచ్చేది ఎవరు? మరి క్రీస్తే దేవుడే. ఆయన చేతిలో ఉందండి విప్పబడిన పుస్తకం. అది ఎక్కడ తీసుకొస్తుందండి? మనకి పరిపూర్ణమైన స్థితిలో తీసుకొస్తుంది. ఆమేన్. ఆ వాక్యం పొందుకున్న వారు పరిపూర్ణతలోనికి వస్తారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్. చూడండి, గమనించండి. అందుకనే ప్రియులారా, పరిపూర్ణమైన స్థితిలోనికి నీవు రావాలంటే ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వర్తమానంలో ఉన్నానని చెప్పుకునే నువ్వు పొందుకున్నట్టు కాదు కదా. నిజమేనా? వినబడుతుందా? ఎంతమందికి వినబడుతుంది? హల్లెలూయా. నేను వర్తమానంలో ఉన్నాను అనగానే నువ్వు పరిపూర్ణతలోనికి రాలేదు కదా. వర్తమానం ఉండు కాదు, వర్తమానం నీలో ఉండాలి. వాక్యము ద్వారా నువ్వు ఏ స్థితికి రావాలి? పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చినప్పుడు
వర్తమానం నాలో ఉన్నదని చెప్పగలుగుతావు. వర్తమానం నేనున్నది చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యము 7 ముద్రల గ్రంథములో విప్పబడిన విషయాలు కేవలము ఆయన ఏర్పాటు చేసుకున్న వధువు కోసం మాత్రమే ఆయన విప్పాడు. అది దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాన్ని అందరూ గ్రహించరు. దాన్ని గ్రహించేవారు ఎవరు తెలుసా? ఎవరైతే ఎత్తబడతారో వారు మాత్రమే గ్రహిస్తారు. వారు మాత్రమే ఆ ఎత్తబడే విశ్వాసము విప్పబడిన పుస్తకం ద్వారా వారు పొందుకుంటారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 ముద్ర గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ఎత్తబాటులోకి నేను నడిపిస్తాయి. ఆమేన్. అది ఎటువంటి విశ్వాసానికి మనం తీసుకుని వస్తుందంటే అది మామూలు విశ్వాసంలోకి కాదు. ఒకరు పొమ్మంటే నువ్వు పోయేది కాదు, ఒక రమ్మంటే నువ్వు వచ్చేది కాదు. నీకు నిన్నుగా అది నిలబెడుతుంది. చూడండి, మీకు తెలుసా ఎత్తబాటు అనేది ఎక్కువ ఉంటుందంటే అది నీ లోపలనే పోగుతుంటాడు. దేవుని స్తోత్రం. ఎత్తబాటు ఎక్కువ ఉన్నది తెలుసా? ఎత్తబడుట అనేది ఎక్కడో లేదు, అది నీలోనే ఉన్నది. ఎందుకు నీలో ఉన్నదంటే నువ్వు ఎట్లా జీవిస్తావు, విశ్వాసం ఉంటే అనేది నీ ద్వారానే తెలియచేయబడుతుంది కదా. ఎక్కడి నుంచో రాదు ఎత్తబడుట అనేది. నువ్వు చక్కగా జీవిస్తే, నిరంతరంగా ఆయన కోసం నిలబడితే కదా, అర్థమైందా? అది నీ నుంచే వస్తుంది. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నీ నుంచే వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఏడు ముద్రల గ్రంథంలో విప్పబడిన పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను కూడా అందరికీ అర్థం కావు. అది కేవలము చూడండి, కొంతమంది చదివినారు మీరు, కానీ ఎంతమంది చదివారు? 7 ముద్రల గ్రంథాన్ని ఎంతమంది చదివారు? చాలామంది చదవలేదు. చదవండి, అందులోనే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. వర్తమానాలు చదువుతున్నారు రోజు, దేవుని వర్తమానాలు చదవండి. వర్తమానం మనం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని పెంచుతుంది. వర్తమానంలో ఎవరు కాదు, వర్తమానంలో దేవుడు ఉన్నాడు. వర్తమానంలో దేవుని ఆత్మ ఉన్నది. వర్తమానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు కనుక ఖచ్చితంగా నువ్వు దాన్ని నీ మనసు హృదయంతో కనుక చదివినట్లయితే ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ప్రియులారా, ఈ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమైన వాక్యమును పొందుకున్నప్పుడు నీవు వాక్యములో భాగంగా చేయబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యములో నువ్వు భాగం చేయబడడం అర్థమైంది. వాక్యం ఏమైనది? యోహాను 1:1 ఏం చెప్తుంది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడై ఉన్న వాక్యములో నీవు భాగమై ఉండాలంటే పరిపూర్ణతలోనికి నీవు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణతలో నువ్వు ఊరికినే రాలేవు కదా, అవునా? పరిపూర్ణమైన వాక్యం నీలోనికి వస్తేనే నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావు. నిజమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే పరిపూర్ణమైన వాక్యము నీలోనికి వస్తుందో అప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి నేను నడిపిస్తుంది. ఆమేన్. చూడండి, అప్పుడు నువ్వేమవుతున్నావు అంటే క్రీస్తులో భాగమైపోతున్నావు, వాక్యములో భాగమైపోతున్నావు, యేసుక్రీస్తులో భాగమైపోతున్నావు, వాక్యములో భాగమైపోతున్నావు, పెళ్లి కుమారులో భాగమైపోతున్నావు. నిజమేనా? హల్లెలూయా. అవునండి. వాక్యములో నువ్వు భాగం కావాలంటే వాక్యము లేకుండా నువ్వు వాక్యములో భాగం కావు. వాక్యములోనే ఉంటే ఒకటే తావు ఆయనతోటి. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, క్రీస్తులో నేను ఉండాలి, క్రీస్తుతో జీవించాలి, క్రీస్తు నేను ఒక్కటి కావాలి. ఈ ఆశ ఎంతమందికి ఉన్నది? ఇక్కడ ఎంతమందికి ఉన్నది చెప్పండి, యథార్థంగా చెప్పండి. అందరూ చేతులు నిలబెడతారు, నేను చేతులు లేపడతాను అనేది కాదు ఇక్కడ కావాల్సింది. అది నీ విశ్వాసం కాదు, అది
అది ఏంటిది? నటించడం అవుతుంది. ఓ పక్కన ఉన్న నిలబెట్టాడు, నేను నిలబెడతాను. ఇది కాదు కావాల్సింది. నీ జీవితం చెప్తుంది, నీ పరిపూర్ణమైన జీవితం చెప్తుంది. హల్లెలూయ. నిజమైన పరిపూర్ణమైన వాక్యం నీ లోపల ఉన్నదా లేదా? అది నువ్వు నడిపించేది వాక్యమే కదా. ఆమేన్. హల్లెలూయ. చూడండి, ఒక కాలం అనేది ఇంకా వస్తుంది కాదు. కాలం అనేది కాలములు దాటి మనం వచ్చేసినాం. మనం ఉన్నదే ఆఖరి కాలంలో ఉన్నామనే సంగతి మర్చిపోకండి. ఎందుకంటే బయలుపాట అనేది ఎక్కడ ఉన్నది? బయలుపరిచే సమయం ఎక్కడ ఉంది? దేవుడు మనకి వధువుకి బయలుపరిచే సమయం ఏమైనా ఉన్నదంటే అది ఆఖరి గడియ మాత్రమే. ఈ ఆఖరి గడియలోనే దేవునికి వాక్యం బయలుపరుస్తున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది మనకు కావాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్టిజం మీకు తెలుసా? పరిశుద్ధాత్మ బాప్టిజం అయితే ఎవరైతే పొందుకుంటారో వారు ఖచ్చితంగా మార్చబడిన జీవితం కలిగి ఉంటారు. అవునండి, బాప్టిజం మనం పొందుకొని కొన్ని సంవత్సరాలు కావచ్చు, నిజమేనా? కానీ ఇంకా మార్పు లేదు కదా. బాప్టిజం పొందుకున్న వాళ్ళు అసలు చర్చి కూడా వచ్చి రావడానికే వారికి ఇష్టపడరు. వాళ్ళు బాప్టిజం పొందుకున్నారు కదా. ఆరాధనలకు రమ్మంటే రారు, వాళ్ళు బాప్టిజం పొందుకున్నారు. ఏర్తగా జీవించమంటే జీవిస్తారు, బాప్టిజం పొందుకున్నారు. మళ్ళీ నేను సీనియర్ అంటారు. అది కాదు కావాల్సి, ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలా. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. ఆమేన్. ప్రభువు అంటాడు, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నవాడు నిజంగా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మాత్రమే నడిపించబడతాడు. అంటే అర్థం ఏంటంటే అతని జీవితంలో పరిపూర్ణమైన మార్పు ఉంటుందండి. మీకు తెలుసా, దేవుడు కోరేది సగం మార్పు కాదు, పరిపూర్ణమైన మార్పు కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయ. హల్లెలూయ. ఎందుకు పరిపూర్ణమైన మార్పు కోరుకుంటున్నాడు ఆయన? దేవుడు ఏమై ఉన్నాడో అదే కోరుకుంటాడు. మీకు తెలుసా, మనకు సగం విశ్వాసం మనకు అవసరం లేదు, పరిపూర్ణమైన విశ్వాసం మనకు కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే మనం ఉంటే పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా మాత్రమే ఉండాలి. దీని అర్థం ఏంటంటే ఈ సగం అనేది ఉండకూడదు అని అర్థం. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక మాట నేను చెప్తాను పిల్లలు. ప్రశ్నలు జవాబులైన వర్తమానంలో ప్రభుతున్నాడు. చూడండి, 1 కొరింథీ 13 ఆయన చెప్పినట్టుగానే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానీ తొలగిపోవును. పిల్లల వల్ల గంతులు వేయుట, తర్వాత పైకి కిందికి ఎగుట, భాషలతో మాట్లాడుట, ప్రయత్నించుట మొదలుగున్నవన్నీ కూడా, ఇవన్నీ వీటి మీద ఆధారపడం మనము. నేను ఎగురుతున్నాను, సంతోషంగా ఉన్నాను కదా, నేను భాషలు మాట్లాడుతున్నాను కదా, లేకపోతే నేను ప్రవచన వరాలు నాకు ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు. పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇవన్నీ తొలగిపోవును. హల్లెలూయ. ఎప్పుడు? పరిపూర్ణమైన స్థితిలోనికి నీవు వస్తే, పరిపూర్ణమైన దేవునిలో నీవు భాగమై ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయ. నువ్వు దైవిక ప్రత్యక్షతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని సహాయము ద్వారానే ప్రతిదీ నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయ. నీకు ఇష్టమైనది ప్రతిదీ కూడా నీ నుండి తొలగిపోతుంది. అవునండి, అర్థమైందా మీకు? అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయ. నువ్వు పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చినప్పుడు నీ ఇష్టత అక్కడ ఉండదు, నీ ఇష్టం ఉండదు. పరిపూర్ణమైన వాక్యము నీలోకి వచ్చినప్పుడు వాక్యములో ఉన్నటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. నిన్ను నడిపించేదే వాక్యము. ఆలోచన ఏమొస్తుందట? దేవుని ఆలోచన వస్తుంది. ఆమేన్. హల్లెలూయ. 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 చూడండి,
ఆ స్థితి రావాలండి. ఆ స్థితి లేకుండా నేను దేవుని బిడ్డనని చెప్పకండి, సిగ్గుచేటు. ఆ స్థితి నీకు రావాలి. ఏ స్థితి? పరిపూర్ణ స్థితి రావాలి. ఈ గడియలో మనకు రావాల్సింది అది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా నువ్వు చిన్న పిల్లవాళ్ళ చేష్టలు చేస్తున్నావు అంటే నీకు ఒక గ్రహింపు, ఒక ప్రత్యక్షత నీకు లేదు. ఆమేన్ అని ఇక్కడ ప్రభుత్వం ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా, ఎందుకంటే అవగాహన అనేది లేకపోతే నీకు పరిపూర్ణత నువ్వు పొందుకున్నావు అనేది నీకు తెలియదు. నిజమేనా? అర్థమవుతుందా? ఆమేన్ ఆమేన్ స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీలకు 5-6 అధ్యాయములు అని వర్తమానంలో పంపుతున్నాడు. ఏలైనగా భాషలను అవి ఆగిపోతాయి, ప్రవచనములను అవన్నీ తప్పిపోతాయి, ఇతర కార్యములన్నీ కూడా నాకు ఎన్నో ఉన్నాయి నువ్వు చెప్పవచ్చు, అవన్నీ కూడా విఫలమైపోతాయి. ఎందుకంటే పరిపూర్ణమైనది నీ లోపలికి వచ్చినప్పుడు. ఆమేన్. పరిపూర్ణమైన వాక్యము నీలో నువ్వు పొందుకున్నప్పుడు ఇవన్నీ నిరర్ధకమైపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ మాత్రమే నిలుస్తుంది. ప్రేమ అంటే ఏమై ఉన్నది? ప్రేమ అంటే దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మనం చదువుకున్నాం, ఏముంది లాస్ట్లో 10 లాస్ట్లో ఏముందండి? ఏముంది? శ్రేష్టమైనది అని ఇక్కడ చదవండి ఒకసారి, చదవండి. 1 కొరింథీ 10 ఆఖరులో ఉంటుంది. మనం చదువుకున్న వాక్యంలో 13:10 చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అయితే మనము ఈ వాక్యం చదువుకున్నాక చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పిల్లవాని వల్ల తలంచితే నీ పిల్లవాళ్ళని యోచించితే నీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానవిస్తేనే. ఇప్పుడు 12వ వచనం చూడండి. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు చదవండి. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఆమేన్. పూర్తిగా ఎరగడం అంటే తెలుసుకోవడం కదా. పూర్తిగా ఎరుగుతానంటే తెలుసుకుంటాను, పూర్తిగా పొందుకుంటాను, పూర్తిగా ప్రత్యక్షత కలిగి ఉంటాను, పూర్తిగా జీవిస్తాను. పూర్తిగా జీవించే సమయం ఇది. అది దేవుడు పోతుంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏంటంటే పరిపూర్ణమైన వాక్యము, పరిపూర్ణమైన సమయం వచ్చినప్పుడు పరిపూర్ణమైన వధువుగా, పరిపూర్ణ వాక్యము కలిగి పరిపూర్ణ వధువుగా మనం జీవించవలసిన సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎందుకంటే పరిపూర్ణత అనేది మన నుంచి మనకు రాదు, కానీ అది క్రీస్తు నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పరిపూర్ణుడై ఉన్నాడు. కనుక ఆయన పరిపూర్ణుడై ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే పరిపూర్ణులుగా చేయబడుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే చూడండి, పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది మనకు తప్పకుండా అవసరమై ఉన్నది. అన్నారా? నేను యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకున్నాను అనేది మనకు సరిపోదు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అయ్యా నేను మునిగినానండి, నేను కరెక్ట్గా మునిగినాను. ఎక్కడ మునిగినావండి? యేసుక్రీస్తు నామములో నేను బాప్టిజం పొందుకున్నాను, మంచిదే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ బాప్టిజం కాకుండా నువ్వు దేని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మ కాదా? ఇది దీంతో పాటుగా నీకేం కావాలా? పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి. నోరున్న వారందరూ ఆమేన్ చెబుదురు గాక. ఓ స్వరము దేవునికి వినబడును గాక. ఆమేన్.
పరిశుద్ధాత్మ బాప్టిజము తప్పకుండా పొందుకోవలసి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా మాత్రమే పరిపూర్ణతలోనికి నువ్వు రాగలుగుతావు. ఆమేన్. ఎందుకంటే నడిపించేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనకు కావలసింది పరిపూర్ణత, మనం పొందుకోవలసింది పరిపూర్ణత, మనం పొందుకోవలసింది పరిపూర్ణమైన వాక్యము. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రశ్నలు జవాబులు అనే వర్తమానంలో పోతున్నాడు. పరిపూర్ణమైన నేను పొందుకున్న తర్వాత పరిపూర్ణమైన వాక్యము తప్ప నాలో ఇంకా ఏది కూడా ఉండదు. ఆమేన్. పరిపూర్ణమైన వాక్యము తప్ప ఇంకా నా లోపల ఏది కూడా ఉండదు. అంటే నాలో పరిపూర్ణమైన వాక్యం ఉన్నప్పుడు నన్ను నడిపించేది కూడా ఏమై ఉన్నది? పరిపూర్ణమైన వాక్యమే కదా. నిజమేనా? హల్లెలూయా. పరిపూర్ణమైన వాక్యం పొందుకున్నవాడు, పరిపూర్ణమైనటువంటి కాలంలో జీవిస్తున్నవాడు, పరిపూర్ణమైన వర్తమానం పొందుకున్నవాడు, బయలుపాటు పొందుకున్నవాడు, అతని జీవితంలో ఎంత తేడా ఉంటుందండి. ఏమాత్రం అవిశ్వాస కార్యాలు చేయనతను, మీకు తెలుసా, అవిశ్వాస కార్యం ఉండదు. అసలు అవిశ్వాసమే అతనికి లేదు. పరిపూర్ణమైన వాక్యం నమ్మినాడంటే అతను ఏమై ఉన్నాడు? అవిశ్వాస కాదు కదా. అది పరిపూర్ణమైన విశ్వాసంలోకి వస్తున్నాడు ఆయన. అవునండి, దేవునికి స్తోత్రం. అందుకనే విశ్వాసం మీద ఎలా ఉండాలంటే అది సగము విశ్వాసం కాదు, మనం పొందుకునేది కదా. యేసు ప్రభువుతో కొంతకాలము శిష్యులు ఉన్నారు, కొంతకాలము ఆయనతో ఉన్నారు, చాలా కాలం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళ రోగమును బాగు చేయలేకపోయినారు. అందుకని యేసు ప్రభు అన్నాడు వారిని, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీరు ఇంకా ఈ కార్యం చేయలేకపోతున్నారు. నిజమేనా? దేవుడితో నడుస్తున్నప్పుడు, మన దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం స్వస్థత అనేది ఎక్కడి నుంచో లేదు, కానీ దేవుడి నుంచే వస్తుంది. నమ్మినట్లయితే బైబిల్ అది చెప్తున్నది, నమ్మినట్లయితే నమ్ముట నీ వలనైతే మాత్రమే తప్పకుండా అన్నీ జరిగిపోతాయి, జరిగిపోయినాయి. నమ్మవలసింది నీ విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, పరిపూర్ణ విశ్వాసము అనే వర్తమానంలో 56వ పేజీ పేరలో మాట అంటాడు, సాతాను మనల్ని శోధించినప్పుడు వాడిని మనము పరిపూర్ణ విశ్వాసము కలిగి కనుక ఉన్నట్లయితే, పరిపూర్ణ వాక్యం మనం కలిగి ఉన్నట్లయితే, పరిపూర్ణమైన వాక్యముతో యేసు వలె వాడిని ఎదిరిస్తాం. ఆమేన్. అర్థమవుతుందా? పరిపూర్ణమైన వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావు, పరిపూర్ణ విశ్వాసంతో సాతాను నువ్వు ఎదిరిస్తావు. ఆమేన్. ఆ లేఖనము నీలో నెరవేరుతుంది, వాక్యం నీలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఎన్ని విధాలుగా అపవాది నిన్ను శోధించినా కానీ వాడిని నీవు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎదిరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పరిపూర్ణమైన వాక్యము నీ లోపల ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, పరిపూర్ణమైన వాక్యం అనేది నువ్వు పొందుకోకపోతే, పరిపూర్ణ విశ్వాసం అనేది నువ్వు పొందుకోకపోతే సాతాను ఎదిరించలేవు. నిజమేనా? సాతాను ఎక్కడ ఉందంటే నీకు ఆలోచన తీసుకొచ్చేవాడు ఎవడు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీకు ఆలోచన తీసుకొచ్చేవాడు. వెళ్ళకూడదు, చేయకూడదు, నడవకూడదు, ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? నిజమేనా? అవునండి. ఇవన్నీ వెళ్ళకూడదు, చేయకూడదు, నడవకూడదు, ప్రవర్తించకూడదు, దేవుడు చెప్పినట్టు చేయకూడదు, ఇవన్నీ చెప్పేది దేవుడైతే కాదు, కానీ సాతానుడే. కనుక ఇటువంటి వాడిని జయించాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. పరిపూర్ణ విశ్వాసంతో పాటు పరిపూర్ణమైన వాక్యం కావాలి.
అవునండి, నువ్వు ఎదిరించగలుగుతావు వాడిని, సాతానుని. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, మనము దేవుని వాక్యంలో భాగమై ఉన్నప్పుడు దేవుని శక్తి నీకు రాదా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఒకవైపు దేవుని వాక్యంలో భాగమై ఉన్నావు అంటే మరి దాని అర్థం ఏంటంటే దేవుడు నీవు ఒకటై ఉన్నావు. నిజమేనా? నోరున్న వాళ్ళు చెప్పాలా ఆమేనని, నోరు లేని వాళ్ళు తలగా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఆయన? దేవునిలోను వాక్యంలో దేవునిలోను భాగమై ఉంటే దేవుడు ఏ శక్తి కలిగి ఉన్నాడో ఆ శక్తి నీకు రాదా? ఆ శక్తిని పొందుకోలేవా? ఆ శక్తి నీకు కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవునిలో భాగమై ఉన్నావు. అది పరిపూర్ణమైన వాక్యములో విశ్వాసంలోకి వచ్చేస్తే ఆ శక్తిని దేవునికి ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు జీవించాలంటే మీకు తెలుసా, ప్రవక్తకు మాట అంటాడు, పరిపూర్ణ మానవునిగా ఎవరు జీవించారు లోకంలో? యేసుక్రీస్తు జీవించలేదా? యేసుక్రీస్తు జీవించలేదా? మరి నువ్వెట్లా జీవించాలి? అయ్యా నేను మానవుని కదా. మరి యేసుప్రభు మానవునిగానే జీవించాడు కదా. నిజమేనా? హల్లెలూయా. మరి మానవునిగా జీవించినప్పుడు ఆయన పరిపూర్ణ మానవునిగా జీవించాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. మరి నీవు ఆయనలో భాగమై ఉంటే నువ్వు ఎలా జీవించవలసింది? పరిపూర్ణమైన దేవుని బిడ్డగా జీవించాలా, పరిపూర్ణమైన విశ్వాసిగా జీవించాలా, పరిపూర్ణమైనటువంటి వాక్యము కలిగి జీవించాలా. ఆమేన్. బైబిల్లో ఏముంది? నా తండ్రి పరిపూర్ణుడు కనుక నేను అసంపూర్ణుడు అని చెప్పగలుగుతావా? లేదు లేదు లేదు. ఆయన ఏమై ఉన్నాడు, నువ్వే అది కావాలా. అంతేనా? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉన్నారు అని బైబిల్ చెప్తున్నది. అవునండి, దేవుని బిడ్డలారా, కనుక పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఏమవుతుంది? పరిపూర్ణ కానిది నిరర్థకం అయిపోతుందండి. అయ్యా నేను మొదటి సంఘకాలంలో జీవిస్తానండి అంటే మరి అది సరైనది కాదు కదా. ఆ కాలానికి అది సరైందే. ఆమె చెప్తారా? మొదటి సంఘ కాలానికి సంబంధించిన వాక్యం అనేది ఆ కాలానికి సరిపోతుంది. రెండవ సంఘ కాలానికి సంబంధించిన వర్తమానము ఆ కాలానికి మాత్రమే సరిపోతుంది కదా. నిజమేనా? మేము మార్టిన్ లూథర్ను నమ్ముకొని జీవిస్తాం అంటే కాదండి, అది అయిపోయింది, అది నిరర్థకం అయిపోయింది. ఆ కాలం వేరు. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. కానీ వాక్యం అయితే ఆ కాలంలో కూడా దేవుని వాక్యమే, కానీ ఈ కాలానికి సంబంధించింది కాదు. అది దేవుడు పెట్టింది అది. ఆమేన్. మీ ఇక్కడ కనబడుతుంది కదా. హల్లెలూయా. కాలాలు అనేటివి ఉన్నాయి, కాలానికి సంబంధించిన వాక్యం ఉంది కనుక ఈ కాలానికి సంబంధించింది అది పరిపూర్ణమైన వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రియులారా గమనించండి, ఈ కాలపు వాక్యము పరిపూర్ణమైన వాక్యం అయితే ఎప్పుడైతే నువ్వు పొందుకుంటున్నావో నువ్వు వాక్యముగా మార్చబడే సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. అవునండి. మరి దేవుని కుమారులు ఏ రీతిగా పిలువబడతారు? దేవుని కుమారులు, దేవుడే కదా. ఆయన కుమారులు ఎట్లా పిలువబడతారు? దేవుని కుమారులను పిలువబడతారు. అంటే దేవునిలో ఏమున్నది ఏదో వాళ్ళకి వచ్చినట్టేనా? నిజమేనా? ఆదాము దేవుని కుమారుని బైబిల్ చెప్పలేదా? హల్లెలూయా. దేవుని శక్తి అంతా ఆదాముకి ఇవ్వలేదా? నిజమేనా? మరి దేవుడు తనకున్న శక్తి అంతా కూడా ఈ భూమిని దీన్ని మొత్తం ఎలుకమని చెప్పలేదా? హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, ఇదంతా ఏలుకోమన్నాడు, పరిపాలించమన్నాడు. పోగొట్టుకున్నాడా లేదా? అవునండి, దేవుడిచ్చిన శక్తిని పోగొట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి ఎవరికి ఇచ్చాడు? అది ఈ కళ వధువుకి ఇచ్చాడు ఆయన.
ఆమేన్. పరిపూర్ణమైన వాక్యం ఇస్తూ ఉన్నాడు ఆయన. అవునండి, నిజంగా నమ్మినట్లయితే శక్తి దేవుడు ఇస్తాడని మీరు నమ్మినట్లయితే ఇస్తాడండి. అస్సలు ఇస్తలేడండి మాకంటే నీకు విశ్వాసమే లేదు ఇక కదా. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, రోగమే పోతలేదు అన్నావు అనుకో, నీ ప్రార్థన వట్టిదే కదా. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎట్లా ఉంటుందండి, నువ్వు నమ్మినట్లయితే నేను బైబిల్ చెప్పినదా లేదా. అప్పుడు నమ్మకుండా ప్రార్థన చేసి ఏం జరుగుతుందో జరగదండి, జరగదు. బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు, వాక్యము తప్పుగా, దేవుడు తప్పుగా ఉండదు. దేవుని వాక్యం అంతా కూడా నమ్ముట ఖచ్చితంగా నీ వల్లనైతే కానీ ఉన్నది అసలు సంగతి. అసలు అవుతుందా నీ వల్ల? చెప్పు, అవుతుందా నీ వల్ల? అస్సలే అవుతలేదండి. ప్రార్థన చేస్తాను, అస్సలు పోతూనే లేదు. ఏంటిది పోతలేదు? రోగం పోతలేదు, అవిశ్వాసం కాదు. ప్రార్థన చేస్తాను, మంచిగా చేస్తాను, మోకాళ్ళ మీద ఉన్నా కదండి, ఎడుతానా, నీళ్ళు కూడా వస్తున్నాయి. ప్రార్థన చేస్తానే పోతలేదు. ఎందుకు పోతలేదు? నీ విశ్వాసం సరిగా లేదు అది కదా. వాక్యము నమ్మవు, ప్రార్థన మాత్రం చేస్తావు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు వాక్యము నమ్ము. వాక్యము దేవుడు కాదా? ఆమేన్. అవునండి, వాక్యము పక్కన పెట్టేసి నువ్వు ప్రార్థన చేస్తే లాభం ఏంది? లేదండి, లేదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. పరిపూర్ణ వాక్యము మనకు మళ్ళీ మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి దేవుడు మనకి ఇచ్చే కాలం ఇది. నిజమేనా? యోవేలు గ్రంథంలో ఏం చెప్తాడు ఆయన? పురుగులు అంటే తినేసినాయట, పురుగులు. నిజమేనా? పురుగులు తినేసాయి కనుక ఆ పురుగులు తినేసినటువంటి ఆ వాక్యము లేకుండా చేసిన దాన్ని అంతా కూడా దేవుడు మెల్లగా 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 ఎప్పుడు ఇస్తున్నాడు? ఆఖరి కాలంలోనే ఇస్తున్నాడు. ఆమేన్. అవునండి, చూడండి, వధు వృక్షము పునరుద్ధరించబడుట అంటే వధు వృక్షం అనేది మొట్టమొదటి లేకుండా చేశాడు వాడు. ఎవరు? అపవాది కదా. ఆమేన్, ఆమేన్. వధువుకు కావలసింది లేకుండా చేశాడు, కానీ వధువుకి ఇవ్వవలసింది దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు. ఆమేన్. ఏది ఇవ్వాలో అదే ఇస్తున్నాడు. ఏది వధువును బలపరుస్తుందో, పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుందో అదే దేవుడు ఇప్పుడు ఇచ్చేదే. అదే పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియులారా, దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన 13లో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే అసలు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దాంతో అది అందుకే లాస్ట్లో ఏమన్నాడు? శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ. అంటే ఎందుకు ప్రేమ అంటే ఆ ప్రేమ దేవుడు. అవునండి, దేవుని ప్రేమ కావాలా. హల్లెలూయా. ప్రేమలో కొన్ని రకాలు ఉన్నాయి, ప్రేమలో కొన్ని రకాలు ఉన్నాయి. కానీ పనికిరాని ప్రేమలు కాదు కావాల్సిన దేవునికి. అగాఫే ప్రేమ కావాలా, దేవుని ప్రేమ నీకు కావాలా. కనుక అంతేనా? దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే దేవుడు ఏం చేశాడండి? తను తాను నీ కొరకు నా కొరకు దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని బైబిల్లో ఏ మాట ఉందా? చెప్తే ఏమన్నాడు ఆయన? దేవుడు లోకం ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా దేవుని ప్రేమ ఎప్పుడు నశించిపోకుండా రక్షిస్తుంది. దేవుని ప్రేమ నేను నాశనం కావాలని కోరుకోదు. ప్రతి ఒక్కరు నశించకూడదని దేవుని ప్రేమది. మరి వేరే ప్రేమ ఎట్లా ఉంటుంది? నేనే బాగుండాలండి, అతను బాగుండద్దు, ఇంకో ప్రేమ. మీరు చూడండి, మన ప్రేమ ఎట్లా ఉంటాయండి కదా. మేము బాగుండాలండి, వీళ్ళు బాగుండద్దండి. దేవుడు మాత్రం అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీవు బాగుండాలి, నేను బాగుండాలి, ఈయన బాగుండాలి, ఈమె బాగుండాలి, అందరం దేవుని పిల్లలమై ఉన్నాం. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. కానీ మేము మాత్రమే బాగుండాలి. ఇద్దరు ప్రార్థన చేశారు దేవాలయంలోనికి వెళ్ళేసి, నిజమేనా?
ఇద్దరు ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేసిండ్రు వాళ్ళు? అయ్యా నేను మాత్రం నన్ను ఆశీర్వదించావు, అన్నీ ఇచ్చావు, నాకు ఇష్టం, నేను నీకు ఇస్తున్నాను ప్రభా కదా. కానీ ప్రభా ఇంకేం ప్రార్థన చేసిండు ఆయన? ఎంత అన్నీ చెప్పుకుంటున్నాడు, ప్రభు వాసములు ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, కానీ ఇతరుల లెక్క నన్ను ఉండకుండా చేయి ప్రభా. అది ప్రేమనేనా? యేసు ప్రభు చెప్పింది ఏంటంటే అతను నువ్వు ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమ అందరి మీద కురిపిస్తాడు ఆయన, అంతే కదా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. చూడండి, ఎందుకంటే అరే అనీతిమంతులు కూడా వాళ్ళ నీతిమంతులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. అరే పాపి మీద దేవుని వర్షం కురవద్దంటే మరి కురిపిస్తున్నాడు, మారతాడేమని. కానీ మారతలేదంటే లాస్ట్కు పో నీ పని అయిపోయింది, పాపి నువ్వు పాపి అని ఉండంటాడు ఆయన లాస్ట్కి. ఆమేన్. సమయం అది వచ్చేసిందండి. ఎప్పుడు ఇంకెంతకాలము నువ్వు పాపిగా ఉంటావు? పాపిగా ఉన్నప్పుడు దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, కానీ వాక్యము, వర్షం అంటే వాక్యం కదా. అవునండి, వాక్యం కురిపిస్తున్నాడు, వాక్యం నీకు ఇస్తున్నాడు, కానీ నీకు నువ్వు ఇంకా అవిశ్వాసిగానే ఉంటున్నావు. ఈ తలలు పైకెత్తుకోండి అని బైబిల్ చెప్తున్నది. దేవునికి స్తోత్రం. అటు దేవుని వైపు నీ తలలు ఎత్తుకొని జీవించాలా. తలలు కిందికేసి అయ్యా నేను మట్టినే కదా ప్రభా, మట్టివే, నిజమే, మనం మట్టి నుంచి తీయబడ్డాం, కానీ మహిమలోకి మనం వెళ్ళాలా. హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. అందుకనే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తూ, మనము దేవుని ప్రేమ కనుక కలిగి ఉన్నట్లయితే పరిపూర్ణమైన వాక్యం తప్పకుండా కలిగి ఉంటాం. చూడండి, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి, వాక్యములో జీవించమంటాడు ఆయన కదా. మన ప్రేమ వాక్యము యందు ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే చూడండి, యోవేలు గ్రంథము తర్వాత దేవుడు ఏం చేసినాడు, తన నుండి ఆదాము అవ్వలు దేవుని నుంచి దూరం అయిపోయినారు. ఆయన దేవుడు వాడిని విడిచిపెట్టి లేదు కదా. ఏదైతే విడిచిపెట్టబడిందో, దేవుని నుంచి దూరం అయిపోయిందో, తన పిల్లలు దూరం అయిపోయినారని దేవుడు వారికి అప్పుడు ఇచ్చాడు అవకాశం, కానీ వాళ్ళు పోయినారు. ఆయన ఏమన్నాడు, దీన్ని ముట్టుకోవద్దండి, నేను చెప్పింది మీరు చేయమని చెప్పాడా లేదా? హల్లెలూయా. నేను అన్నీ మీకు ఇచ్చాను, కానీ ఇది మాత్రం మీరు చేయొద్దని చెప్పాడు. ఏది చేయవద్దని చెప్పాడో అదే వాళ్ళు చేశారు. కానీ ఏమైంది, దేవుని నుంచి దూరం అయిపోయినారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేసినాడు, మళ్ళీ ఆయనే తిరిగి లోకానికి మానవునిగా వచ్చి శిలువ పైన మరణించి రక్తము కార్చి, నిజమేనా? హల్లెలూయా. ఏదైతే వాళ్ళు కోల్పోయినారో, ప్రేమను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని వాక్యాన్ని కోల్పోయారు, దేవునితో ఉండే విధానం కోల్పోయారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. హల్లెలూయా. అదంతా తిరిగి వారు పొందుకునే రీతిగానే దేవుడు వర్తమానాలు ఇస్తూ ఉన్నాడు, ప్రతి కాలం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, తిరిగి దేవుని మర్మం బయలుపరచబడుతుంది. వర్తమానంలో ప్రవక్తుంటాడు, నిజమేనా? హల్లెలూయా. ఆఖరి గడియలో దేవుడు ఇచ్చేది బయలుపరచడం ఏంటంటే, వధువు కోసమే తిరిగి ఆయన మౌనునిగా ఈ లోకంలో జన్మించి రక్తము కార్చి, ఆ వధువు మీకు తెలుసు కదా, రక్తము ద్వారా ఆయన విలువ పెట్టి కొనలేదా వధువుని? నిజమేనా? హల్లెలూయా. అవునండి, రక్తము కార్చాడు ఆమె కోసం. ఎందుకంటే తన భార్య. హల్లెలూయా. ఆదాము భార్య వాళ్ళిద్దరు కూడా ఏం చేసినప్పుడు దేవుడు వద్దన చేశారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు భార్య ఎలా ఉండాలి ఈ కాలంలో? ఆమె ఏం పొందుకోవాలంటే
పరిపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు ఈ పరిపూర్ణమైనది ఆమె కలిగి ఉంటుంది, పరిపూర్ణంగా జీవిస్తుంది. ఎందుకు పరిపూర్ణంగా జీవిస్తుందంటే పరిపూర్ణమైనటువంటి దేవునిలో నుండి తీయబడిన వధువు కనుక పరిపూర్ణ వాక్యము ఆమె కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా తన వధువును ఎలా ఉండాలని కోరుకుంటాడంటే తనలాగానే ఉండాలని కోరుకుంటాడు. అందుకోసమే కదండి ఆయన మరణించింది. అందరి కోసం ఆయన మరణించాలి. మీకు తెలుసా? అందరి కోసం ఆయన రక్తం కార్చలేదు, వధువు కోసమే కార్చాడు ఆయన. ఆమేన్. అందుకనే వధువు రక్తము ద్వారా కొనబడింది. చూడండి, తన రూపములో వధువు జీవించాలని దేవుడు ఆమె కోసము రక్తం కార్చాడు, పాపము లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా ప్రియులారా, వధువు పాపం లేకుండా చేసిడంటే అర్థం ఏంటంటే తనలో భాగంగా ఉండేదానికే. ఆమేన్. కనుక చూడండి, గమనించండి, ఈ కిటిలో మీరు గమనించండి, వధువు కోసమే దేవుడు పరిపూర్ణ వాక్యాన్ని బయలుపరిచాడు. మీరు అర్థం చేసుకున్నారా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చూడండి, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అపరిపూర్ణమైనది తొలగిపోతుంది. ఆమేన్. చూడండి, నకిలీగా జీవించదు. చూడండి, నకిలీగా వధువు జీవిస్తుందండి. పరిపూర్ణమైన వాక్యం పొందుకున్న వాళ్ళు నకిలీ అంటే అర్థమైంది, ఒరిజినల్ కాదు, జీవించినట్టు చూపెట్టేటోళ్ళు కాదు, జీవిస్తారు వాళ్ళు. ఆమేన్. చూడండి, ప్రకటన 4వ అధ్యాయం వర్తమానంలో 4వ అధ్యాయం వర్తమానంలో పోతున్నాడు. ఘనమైన ఆభరణము ఏంటిదంటే పరిపూర్ణమైనది వారు పొందుకోవడమే. ఆమేన్. ఘనమైన ఆభరణం. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి, దానియేలు గబ్రియేలు యొక్క సూచనలు అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. చూడండి, అనగా ఒకే ఒక కార్యము మనం చేయవలసింది ఏంటంటే పరిపూర్ణమైన వాక్యం పొందుకొనుటే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది దేవునిది, అది మనం పొందుకోవలసి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే అది దేవుడు మరియు ఆయన వాక్యము, దేవుడు మరియు అది అంటే వధువు, అది ఒక్కటై ఉంటారు. హల్లెలూయా. చూడండి, కనుక దేవుడు ఆమె ఒక్కటై ఉన్నప్పుడు ఆమె పరిపూర్ణమైన ఆభరణంగా చేయబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆమె అంటే వధువు, ఆయనలో భాగంగా ఉండి జీవిస్తుందంటే ఆయనను బయలుపరుస్తుంది. ఆభరణం అంటే ఏంది? చూడండి,
ఆభరణం అంటే ఒక విలువ, ఒక వాల్యూ. నిజమేనా? ఆభరణం పెడుతున్నారు. అది ఒక ఒక రకంగా ఘనత. ఘనతను తీసుకొని వస్తుంది. ఆమేన్. ఎవరికి ఘనతను తీసుకొని వస్తుంది? చూడండి, ఆయనలో భాగమై ఉన్నది కనుక ఆయనకు ఘనత తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇంక కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. నీవు వధువులో భాగమై ఉన్నావు కనుక నీవు బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాడో తెలుసా? బయటికి వెళ్ళినప్పుడు క్రీస్తు వలె మాట్లాడతావు. బయటికి వెళ్ళినప్పుడట క్రీస్తు వలె మాట్లాడతావు, క్రీస్తు వలె కదులుతావు, క్రీస్తు వలె కదులుతావు, క్రీస్తు వలె ప్రవర్తిస్తావు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే మాదిరి ఎవరు మనకు కాదు, మనకు మాదిరి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మాదిరిని ఇక మనం పెట్టుకున్నాం, వాక్యాన్ని మాదిరిగా పెట్టుకున్నాం. కనుక బయటి ప్రపంచంలో మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తునే మనము బయలుపరచాలా మన ద్వారా. చూడండి, మీరు మాట్లాడితే బయట క్రైస్తవులుగానే మాట్లాడతారు, క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతారు, క్రీస్తు లాగానే ప్రవర్తిస్తారు. చూడండి, చివరికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తాననుకున్నావు, క్రీస్తు కార్యాలు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరి పరిపూర్ణమైన దానిలోనికి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా నువ్వు నూతన జన్మ అనేది పొందుకోవాల్సి ఉన్నదని మీకు తెలుసు కదా. నూతన జన్మ పొందుకున్నప్పుడే నూతనంగా చేపడుతున్నామనే సంగతి మనకు తెలుసు. నూతనంగా చేపడడం అంటే పాతది లేదని అర్థము కదా. పాతవి గతించని బైబిల్ చెప్తున్నది. నువ్వు నూతనంగా చేపడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు నూతన సృష్టి అయిపోయినావు, అది మర్చిపోకు. నూతన సృష్టి అయిపోయినావు కనుకనే నువ్వేం చేస్తున్నావు అంటే నూతనమైన వాణిగా, నూతనమైన దానిగా జీవిస్తూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యం ఎందుకు నీకు ఇచ్చాడంటే దేవుడు ఆఖరి కాలంలో ఆఖరి వర్తమానము దేవునికి ఎందుకు ఇచ్చాడంటే దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి. ఎందుకంటే మీకు తెలుసా, లోతు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అని బైబిల్ చెప్పలేదా? హల్లెలూయా. లోతు దినాల్లో జరిగిన సంగతి ఏంది? ఆ కాలపు వర్తమానము. వారు నమ్మనప్పుడు మీరు గమనించండి, అబ్రహాంతో మాత్రమే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మరి ఆ కాలంలో మరి అక్కడికి సొదొమ గొమొర్రాకి వర్తమానం వచ్చింది, కానీ వారు దాన్ని నమ్మలేదు. అక్కడ ఉన్న ఒకరో ఇద్దరు మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. లోతు వాళ్ళ కుటుంబం ఉందా? హల్లెలూయా. కానీ నమ్మకుండా అక్కడ జరిగిన కార్యం ఏంది? తప్పించబడ్డారు వాళ్ళు, నమ్మిన వాళ్ళు. అక్కడి నుంచి దేని నుంచి తప్పించబడ్డారు? నాశనం నుంచి తప్పించబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే వర్తమానం దేవుడు వాక్యం మీకు ఇస్తున్నాడంటే ఉగ్రత నుంచి మీరు తప్పించబడడానికి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నన్ను తప్పించేది ఏది కూడా లేదు, దేవుడు మాత్రమే. రక్షణ మనకి ఎక్కడో లేదు, యేసుక్రీస్తులోనే ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం, ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఆమేన్. అవునండి. హల్లెలూయా. చూడండి పిల్లరా, అయితే బాప్టిజం పొందుకున్న వాళ్ళకి మార్పు అనేది 100% అవసరం. నా వైపు చూస్తారా? హల్లెలూయా. నిజంగా బాప్టిజం పొందుకున్న వాళ్ళకి మార్పు అనేది 5%, 2%, 3%, 4% కాదు. ఇటు చూడండి, ఎంత శాతం ఉండాలంట? 100% వారు మార్పు రావాలా? ఆమేన్. 100% అంటే ఏంది?
కంప్లీట్గా మారినారు, పరిపూర్ణంగా వాళ్ళు మార్పు పొందినారు. హల్లెలూయా. అవునండి. అరే ఒక్కసారి నువ్వు మరణించినావంటే, యేసుక్రీస్తు నామములో పాతి పెట్టబడ్డావు, నూతన జన్మ పొందుకున్నావంటే పాతదంతా కూడా పోయిందండి. అంటే కరెక్ట్గా మొత్తము కొత్తది వచ్చేసింది. కొత్తది దేనికి సాదృశ్యంగా ఉంది? పరిపూర్ణమైన దానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. అంటే ఏంటంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని కోసం జీవిస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టుగా, నేను నడిపిస్తున్నట్టుగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. చూడండి, అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు తెలుసా, శరీర కార్యాలు, లోక కార్యాలు విడిచిపెట్టుడే క్రీస్తులోనికి వచ్చుట. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. శరీర కార్యాలు, లోక కార్యాలు విడిచిపెట్టుటే క్రీస్తులోనికి వచ్చుట. అవునండి. క్రీస్తులోనికి నువ్వు వస్తున్నావంటే అది ఒక పరిపూర్ణతలోనికి వస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వాధీనపరుచుకునే జీవితం అప్పుడు మాత్రమే నువ్వు కలిగి ఉంటావు. క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను స్వాధీనపరుచుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను స్వాధీనపరుచుకుంటాడో అప్పుడు ఆయన కంట్రోల్లో ఉండి నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే ఆయన కంట్రోల్లో నువ్వు జీవిస్తావో లోకము నీకు చాలా దూరంగా ఉంటుంది. అర్థమైందా? లోకములో నువ్వు చాలా దూరంగా జీవిస్తావు, దేవునికి దగ్గరగా జీవిస్తావు. ఆమేన్. ఎందుకంటే నువ్వు పరిపూర్ణతలోనికి నడిపించేదానికి దేవుడు నిన్ను తనలో భాగంగా చేసుకున్నాడు. నువ్వు వెలుపల, లోకానికి వెలుపలగా ఉంటూనే పరిపూర్ణంగా దేవుని కోసం జీవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. పరిపూర్ణమైన జీవితం అంటే పరిపూర్ణంగా దేవుని వాక్యం పొందుకుంటే, పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉంటే, నిజంగా పరిపూర్ణ వాక్యం ద్వారా జీవిస్తే పరిపూర్ణ వధువుగా నువ్వు నిలబడతావు. దేవునికి కావాల్సింది ఈ గడియలో పరిపూర్ణమైన వధువు కావాలా, పరిపూర్ణ వాక్యం కలిగిన వధువు కావాలా. దానికోసమే కదా యేసుప్రభువు వారు చూస్తూ ఉన్నారు. ఎవరైతే పరిపూర్ణమైన వాక్యము వధువు కలిగి జీవిస్తారో, నిలబడతారో, ఎదురు చూస్తారో, వారి కోసం ఆయన చూస్తున్నాడు. అటువంటి పరిపూర్ణమైన వాక్యము కలిగి ఎదురు చూసే వధువు ఆయనకు కావాలా, వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక మాట, ఒక వర్తమానం చెప్పి ముగిస్తాను. అవిశ్వాసముల నుండి పూర్తిగా వేరొకటకు దేవుని వాక్యం నేను పిలుస్తూ ఉన్నది. గమనించండి, ఆయన చెప్పిన ప్రతిదీ పరిపూర్ణమైంది. ఆయన దాని గురించి అడగవలసిన పని లేదు. ఒకసారి దేవుడికి చెప్పాడు, పరిపూర్ణమైన చేయమని చెప్పాడు. ఆయన ఆలోచించవలసిన పని కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా పరిపూర్ణమైనదే, అది ఎల్లప్పుడూ సత్యమైనదే. ఎల్లప్పుడూ సత్యమైందే నువ్వు విన్నట్లయితే సత్యమైన దానికోసం నిలబడాలా. ఎందుకంటే అబద్ధముగా నువ్వు జీవించకూడదు. సత్యము అబద్ధము నుండి వేరు చేయును. ఆమేన్. వాక్యము నిన్ను వేరు చేస్తుంది, ఒక పరిపూర్ణమైన వాణిగా నేను నిలబెడుతుంది. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు అన్నాడు, పరిపూర్ణమైన వాక్యమును పొందుకోవాలన్నాడు ఆయన. పరిపూర్ణ వాక్యం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో పరిపూర్ణంగా దేవుని కోసం నిలబడతావు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే పరిపూర్ణుడై ఉన్నాడో పరిపూర్ణమైన వధువు ఆయన కావాలి.
ఆ వధువు ఏమి కలిగి ఉండాలంటే పరిపూర్ణమైన వాక్యము కలిగి ఉండాలి. అదే పరిపూర్ణమైన ఈ కాలానికి సంబంధించిన వర్తమానమై ఉండాలి. ఈ కాలంలో బయలుపరచబడిన నిజమైన వర్తమానమై ఉండాలి. అది నీకు బయలుపాటై ఉండాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణమైన వధువుగా జీవిస్తావు. దేవుడు అది కోరుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమైన దేవుని పెట్టినారా ఎలా జీవించాలని ఇష్టపడుతున్నావు? పరిపూర్ణమైన వధువుగా. దేవుడు నాకు పరిపూర్ణ వాక్యం ఇచ్చాడు. బైబిల్లో ఉన్న ప్రతి విషయం నాకు బయలుపరిచాడు. ఆమేన్. కనుక నేను ఆయన కోసం నిలబడతాను. ఏమి కలిగి నిలబడతావు? వాక్యము కలిగి నిలబడతావు. ఏది కలిగి ఎదురు చూస్తావు? వాక్యము కలిగి ఎదురు చూస్తావు. ఆమేన్. నిజమేనా? దేవుడు కోరేది అదే. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఉంటే ఆమె చెప్పండి. ఎంతమంది ఎదురు చూస్తారు? ఎంతమంది దేవుని కోసం నిలబడతారు? ఓ పరిపూర్ణమైన వధువుగా నిలబడతారా? దేవుడు కోరేది అదే. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. పరిపూర్ణ దేవుడు మన దేవుడు కనుక మనము పరిపూర్ణమైన ఆయన వాక్యము కలిగి పరిపూర్ణమైన వధువుగా నిలబడదాం. పరలోకాన్ని పొందుకుంటాం. దేవునితో నిత్యము మనము జీవించదుము గాక. ఆయనతో ఎల్లకాలం మనం ఉందుము గాక. లోకము నాశనమైన దేవుడు నేను నాశనం కానివ్వడు. ఎందుకంటే నీవు ఆయనలో భాగమై ఉన్నావు. చూడండి, అందుకే నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఆయన వాక్యం నీ లోపల ఉంది, నిన్ను కాపాడుకుంటాడు. అటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే ఆయన కొరకు మనం జీవిస్తాం. ఆయన వాక్యం కలిగి జీవిస్తాం. ఆయన కోసం నిలబడదాం. అదే దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన మాటలో దీవించును గాక. ఆమేన్. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం.